హలో హాయ్ అండి. ఇది మంగళవారం రోజు మా ఇంట్లో పూజ అనమాట. కుమారస్వామికి చాలా రోజులే కదండి నేను షార్ట్ అయితే పెట్టి కుమారస్వామిది. ఎందుకంటే వారం వారం పెట్టేది కదా, మళ్ళీ మీకు ఏమైనా బేజారు అవుతుందని పెట్టలేదు. మొన్న ఆదివారం రోజు త్రినాథుల వ్రతం చేశాను కదా, ఈ ఫోటోనే అండి. నేను ఇదైతే తీసుకొని 300 అయ్యా. మనకి ఎక్కడైనా ఫోటో షాప్లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, మీషోలో. ఇంకా నేను పూజకైతే మొత్తం అయితే రెడీ చేసుకుంటాను. ఈ ప్లేట్లో అయితే రెండే ఉన్నాయండి. ఒకటైతే లక్ష్మీదేవిని అన్ని గవ్వలు కాయిన్స్ అట్లంతా వేసి పెట్టేసాను. ఇంకోటైతే ఇక్కడ పెట్టుకునేసినాను. అందుకే కుమారస్వామికి చిన్న ప్లేట్ అయితే పెట్టాను అనమాట. ఇంకా మట్టి దీపాలు పెట్టుకున్నాను అన్నీ. నేనైతే లక్ష్మీదేవికి అష్ట దీపాలు అయితే రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా పెడతానండి. అందుకనేసి నేను ప్లేట్లో ఇది పెద్దదిగా పెట్టుకున్నాను. మొన్న ఇవి రౌండ్ దీపాలు బాగుండే కదా అనేసి అయితే మట్టి దీపాలు తెచ్చుకున్నాను. వీటిలో బుడ్డొత్తులు అయితే వేసి పెట్టుకున్నాము, మనకి చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఈరోజు అన్ని బుడ్డొత్తులు వేసుకుంటున్నాను. నాకైతే పెడదాము వీడియో అనే అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే వారం వారం మంగళవారం పూజ అని అప్పుడైతే రావుకాలంలో దీపాలు పెడతాను కాబట్టి పెట్టేదాన్ని. ఇప్పుడైతే నేను మంగళవారం పూజ అయితే పెట్టేదాన్ని కదనమాట. మొత్తం అయితే పూజ అయితే చాలా బాగా వచ్చిందండి. మనకైతే దీపాల కాంతులు అయితే ఎంత బాగుందో. మనం దీపం అంతా వెలిగించిన తర్వాత వెలిగించే ముందు కొంచెము ముద్ద కర్పూరం అండి, అంటే అది మనం ముట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అది కొంచెం పైన అయితే ఒత్తులకు రాసి వెలిగిస్తే చాలా బాగా వెలుగుతుందనమాట. నాకైతే పూజ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఈరోజు అయితే చూడండి, మొత్తం దీపాలు అయితే వెలిగించాను. ఎక్కువ నేను వెండి దీపాలు మట్టి దీపాలు మాత్రం పెట్టుకున్నాను, వేరే దీపాలు అయితే పెట్టలేదు. వెండివి అయితే నా దగ్గర ఉండేది ఇవే అండి. చిన్నది కామాక్షి దీపం, చిన్నవి 2, ఈ పెద్దవి అంతే అనమాట. నేను తీసుకున్నప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. నేను ఇట్లా కాయిన్స్ అంతా దేవుని దగ్గర వేసేటి వాటి అంతానే తీసుకున్నాను. ఈ దీపాలంతా అంత బాగా వచ్చింది. ఇంకా మల్లెపూలు కొన్నే ఉన్నాయి, అందుకే నేను ఇంకా ముగ్గురికి ఇక్కడ వేసిన తర్వాత ఇంకా సైడ్లో కుమారస్వామికి మాల వేసాను. ఈరోజు పూలు కొన్ని తక్కువగా ఉన్నాయి ఇంట్లో, లేకంటే మాల ఏదన్నా కట్టిందనమాట. ఇంకా పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందనమాట నాకు ఈరోజు మంగళవారం రోజు. నేను అందుకనేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు నేను పెట్టాను అనమాట. వారం వారం పెడితే మళ్ళీ మీకు ఏమైనా బేజారు అవుతుందేమో, ఎప్పుడు చేసే పూజే కదా అంటారనేసి నేనైతే పెట్టలేదు. అందుకని నాకు బాగా నచ్చింది. నేనైతే ఇప్పుడు లైట్లు ఆఫ్ చేసి కూడా ఓన్లీ దీపాల కాంతిలోని చూపిస్తాను. ఎప్పుడు జ్యోతి అనేది ఇట్లా వెలగలండి ఇంట్లో అనమాట. అప్పుడు మన ఇంట్లో అన్ని సుఖశాంతులు ఉన్నాయి అన్నట్లు అర్థం అనమాట. గుడ్డిగా ఎప్పుడు మలగకూడదు. బాగా మనకు అనిపిస్తుంది, అవును బాగా వెలగతానే దీపాలు అనేసి. ఇంకా నేను లైట్లు ఆఫ్ చేసి కూడా చూపిస్తాను కదా, చూడండి. మనకైతే బాగా అనిపిస్తుంది. ఓన్లీ కాంతుల్లోనే దేవుళ్ళు ఎలా ఉండేదని. నేను ఈ పీట అయితే మొన్న తీసుకున్నాను, 300 అని ఇంతకు ముందు కూడా చెప్పాను అనమాట. నేను 2 తీసుకుంటే బాగుంటాను అయితే అనిపించింది. ఈసారి వెళ్తే ఖచ్చితంగా నేనైతే తీసుకుందాము అనుకుంటున్నాను అనమాట. ఇంకా స్వామికి అయితే మట్టివే పెట్టాను. ఇత్తలది అయితే తీసుకుందాం అనుకుంటాను. ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుందాం, గుర్తుగా ఉంటుందని అయితే అనుకున్నాను అనమాట. అందుకని నేనైతే ఈ మట్టివే పెడుతున్నాను. చాలా బాగా వచ్చింది నాకు పూజ అయితే. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఓకే అండి, బాయ్ అండి.